చీకటిని అసహ్యించుకునేవారు కొందరు, చీకటిని చూసి భయపడేవారు ఇంకొందరు, చీకటిని చీల్చుకుంటూ వెళ్లేవారు మరికొందరు. మూడో రకానికి చెందినవాడే ఇప్పుడు మన కథలో హీరో. వైకల్యం శరీరాన్ని ఇబ్బంది పెడితే ప్రతి చిన్న పనికి మరొకరి సాయం అడగాల్సి రావడం మనసును బాధిస్తుంది. శారీరకంగా మానసికంగా నిత్య పోరాటం చేస్తూనే తమ కాళ్ళ మీద తాము నిలబడాలన్న ఆరాటంతో బయటకు వస్తే ఎన్నో చీత్కారాలు, అవమానాలు. సరిగ్గా ఇలాంటి సమస్యలే అతన్ని చుట్టుముట్టాయి. పుట్టగానే గుడ్డి కొడుకు ఎందుకు, గొంతు నిలిమి చంపేయండని కొందరన్నారు. జీవితాంతం ఎందుకు భారం, వదిలించుకోండని ఉచిత సలహాలిచ్చారు. ఈ పిల్లాడు ఎందుకు పనికిరాడని, ఉపయోగమే లేదని ఈసడించుకున్నారు. కానీ తనను కళ్ళు లేనివాడని హేళన చేసిన సమాజం కళ్ళు తెరిపించి అంగవైకల్యం లక్ష్యానికి అడ్డురాదని, వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఏ చూపైతే లేదని సమాజం చిన్న చూపు చూసిందో అదే సమాజాన్ని తన వైపు తిప్పుకొని అదే సమాజంతో చప్పట్లు కొట్టించుకున్నాడు. అతనే శ్రీకాంత్ బొల్లా. మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం గ్రామంకు చెందిన ఒక రైతు కుటుంబంలో 1992 జూలై 7న శ్రీకాంత్ బొల్లా పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు. పైగా చాలా బాధపడ్డారు. ఎందుకంటే అతను 2 కనుగుడ్లు మూసుకుపోయి పుట్టాడు కాబట్టి. ఆ ఊరి జనమైతే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు. పురిట్లో ఉండగానే గుడ్డి కొడుకు మీకెందుకు, చంపేయండి, లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి అంటూ నీచంగా మాట్లాడారు. కానీ ఆ తల్లిదండ్రులు వారి సలహాలను పాటించకుండా విభిన్నంగా ఆలోచించారు. నెలకు 1600 రూపాయల సంపాదనే అయినా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితే. అయినా కొడుకుకి ఏ లోటు రాకుండా చూసుకోవాలనుకున్నారు. కొంచెం పెద్దయిన తర్వాత, బడికి వెళ్లే వయసు వచ్చిన తర్వాత అతన్ని పాఠశాలలో చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు టీచర్లు. కానీ తల్లిదండ్రులు బతిమాలడంతో బడిలో చేర్చుకున్నారు. కానీ అందరిలా ముందు వరుసలో కాదు, వెనుక బెంచ్కే పరిమితం చేశారు. ఇక ఆటపాటలకు శ్రీకాంత్ దూరమే. కానీ కసితో చదువుకున్న శ్రీకాంత్ 10వ తరగతి పరీక్షల్లో స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. ఆ తర్వాత ఇంటర్లో చేరాలనుకున్నాడు. ఎంతో ఉత్సాహంతో వెళ్లి సైన్స్ గ్రూప్ లో చేరుతానంటూ ప్రిన్సిపల్ కి చెప్పాడు. దీనికి ఆయన కింది నుంచి పైకి చూసి వెళ్లి ఆర్ట్స్ గ్రూప్ లో చేరు అంటూ చెప్పాడు. ఆయన అలా అనడానికి కారణం లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ బోర్డు నియమావళి ప్రకారం అందులో సైన్స్ గ్రూపులు ఎన్నుకోవడానికి అనర్హులు. ఆర్ట్స్ ప్రవేశాలకు మాత్రమే వారిని అనుమతిస్తారు. కానీ శ్రీకాంత్ ప్రిన్సిపల్ చెప్పిన మాట వినలేదు. బోర్డుకు వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి దిగాడు. అంతే, 6 నెలల తర్వాత బోర్డు దిగివచ్చింది. అతనికి సైన్స్ గ్రూప్ లో ప్రవేశాన్ని కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న శ్రీకాంత్ ఇంటర్ పరీక్షల్లో 98% మార్కులతో పాస్ అవ్వడంతో ప్రిన్సిపాల్ తో పాటు తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఐఐటిలో చేరాలని నిర్ణయించుకున్న శ్రీకాంత్ అర్హత సాధించడానికి రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. కానీ ఐఐటీలు అందుకు సిద్ధంగా లేవు. అతనికి ఆల్ టికెట్ ను పంపించకుండా అవమానించాయి. ఈ చర్యతో అతను నీరుగారిపోయాడు. ఐఐటీలకు తాను అవసరం లేకపోతే తనకు అవి అవసరం లేదని అమెరికా వైపు చూశాడు. స్నేహితులు, అధ్యాపకుల ద్వారా అక్కడి టాప్ కళాశాలకు దరఖాస్తు చేశాడు. అతని ప్రతిభను గుర్తించిన అమెరికన్ దిగ్గజ విద్యా సంస్థలు ఎంఐటి, స్టాన్ఫోర్డ్, బార్కెలీ, కార్నెగీ, మొల్లాన్లు శ్రీకాంత్ కు రెడ్ కార్పెట్ ని పరిచాయి. వాటిలో ఎంఐటిని తన గమ్యానికి వారధిగా ఉపయోగించుకున్నాడు శ్రీకాంత్. అంతేకాదు ఆ కాలేజ్ లో తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా రికార్డులోకి ఎక్కాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోని కార్పొరేట్ సంస్థలు కొలువివ్వడానికి అవకాశం కల్పించాయి. అయితే శ్రీకాంత్ ఆశయం వేరే ఉంది. ఇండియాలో తనలా సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నాడు. లక్షల్లో జీతాలు పొందే అవకాశం వచ్చినా వాటిని కాదని ఇండియాకి వచ్చేశాడు. వెంటనే హైదరాబాద్ లోని సమన్వయ్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. వికలాంగులకు సేవలు అందించడం మొదలు పెట్టాడు. అందుల కోసం ఓ డిజిటల్ లైబ్రరీని, బ్రెయిలీ ప్రింటింగ్ ప్రెస్ ని నెలకొల్పి 3000 మందికి పైగా పాఠాలు చెప్పేవాడు. అలా 2012లో శ్రీకాంత్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వికలాంగులకు ఉద్యోగాలిచ్చే కంపెనీని ప్రారంభించాలనుకున్నాడు. అలా రూపుదిద్దుకున్నదే బొల్లాంట్ ఇండస్ట్రీస్. పేపర్ అరిటాకులు, కప్పులు, ట్రేలు, డిస్పోజబుల్ ప్లేట్లు, స్పూన్లను ఉత్పత్తి చేస్తున్నాడు. వీటితో పాటే ప్రింటింగ్ ప్రోడక్ట్లను సైతం తయారు చేశాడు. శ్రీకాంత్ క్రమశిక్షణ, పట్టుదలను గుర్తించిన రవిమంతా అనే పారిశ్రామికవేత్త భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అలా ఏడాదికి 50 కోట్ల టర్నోవర్ సాధించే కంపెనీగా దాన్ని తీర్చిదిద్దాడు శ్రీకాంత్. ఇప్పుడు శ్రీకాంత్ చేతిలో 4 ప్రొడక్షన్ ప్లాంట్లు ఉన్నాయి. ఒకటి హుబ్లీ, నిజామాబాద్, హైదరాబాద్. త్వరలో సోలార్ ఆధారిత ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీలో నెలకొల్పబోతున్నారు. హైదరాబాద్ లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒకప్పుడు చిన్న రేకుల షెడ్డు, అందులో 3 మిషన్లు, 8 మంది పనివాళ్లు. అక్కడి నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టి కోట్లకు వ్యాపారాన్ని విస్తరించడం అంటే మామూలు మాటలు కాదు. దీని వెనుక శ్రీకాంత్ శ్రమ, పట్టుదల, విజన్ ఉన్నాయి. ఉద్యోగుల్లో 70% మందికి పైగా అందులే. ఈ కంపెనీని ఐపీఓ స్థాయికి తీసుకెళ్లాలన్నదే అతని ముందున్న లక్ష్యం. ఇతరులకు మనం మంచి చేస్తే అది తిరిగి మన
మనకు మంచి చేస్తుందని శ్రీకాంత్ బలంగా నమ్ముతారు. ఈ ప్రయాణంలో అతని కృషికి మెచ్చి మలేషియన్ కు చెందిన ECLIF నుంచి ఎమర్జింగ్ లీడర్షిప్ అవార్డ్, CII నుంచి ఎమర్జింగ్ ఎంటర్ప్రైనర్ ఆఫ్ ది ఇయర్ 2016 అవార్డును అందుకున్నారు. పుట్టుకతో వికలాంగులైన వారికి ప్రత్యేకమైన శక్తులుంటాయనే విషయాన్ని నిరూపించిన వారెందరో. చూపులేని వారు ఓ మారు విన్న స్వరాన్ని మరోమారు వినగానే ఆ వ్యక్తిని గుర్తిస్తారు. ఒకమారు స్పర్శ తగిలిన వారిని రెండో మారులు గుర్తించగలుగుతారు. వారికి గ్రహణ శక్తి అధికంగానే ఉంటుంది. వికలాంగులు మానసికంగా అధైర్య పడకుండా ఆత్మశైర్యంతో అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ రోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ నీదంటూ ఓ రోజు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ కోల్పోవద్దు. ఇది శ్రీకాంత్ బొల్లా సక్సెస్ స్టోరీ. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.